వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. అన్నదాతలు చూడాల్సిన వీడియో, ముఖ్యంగా రైతులు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో. వాళ్ళు ఒక నిరసన చేస్తా ఉన్నారు. నా వెనుక బ్యాక్గ్రౌండ్ లో కనబడుతున్న ఫోటో రైతు అన్నారు. వాళ్ళు పట్టా పాస్బుక్ పట్టుకొని చేతిలో పట్టుకొని ఆ పత్తి చేనులో మరి ఫోటోలు సెల్ఫీలు దిగుతారు. మరి ఏంది వాళ్ళు సెల్ఫీలు ఎందుకు దిగుతా ఉన్నారని అనుకుంటారా? వాళ్ళు సెల్ఫీలు తీయడానికి గల కారణాలు ఉన్నాయి. ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తామని చెప్పిర్రో వీళ్ళకి కాలేదంట. కాని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? నిరసన చేస్తా ఉన్నారు. మరి రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేస్తా ఉన్నారు. అటు సీఎం ఇంటి దగ్గరకు వచ్చి నిరసన చేద్దామంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు. అటు ప్రజాభవన్ జ్యోతిరావు పులే ఆడికొచ్చి నిరసన చేద్దామంటే మరి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ పత్తి చేనులోనే వాళ్ళు ఒక నిరసన చేస్తా ఉన్నారు. వాళ్ళ పత్తి చేనులో నిలబడి వాళ్ళ ఫోటోలు దిగి మరి వాళ్ళ పాస్బుక్ పట్టుకొని వాళ్ళ ఫోటోలు దిగి డైరెక్ట్ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇట్లా పెడుతురు. అయ్యా సీఎం సారు మాకు రుణమాఫీ కాలేదు, మరి మీరు చెప్పిర్రు చేద్దామని చెప్పిర్రు, ఏదో సర్వే అంటుర్రు, ఏదో ఆన్లైన్ వెరిఫికేషన్ అంటుర్రు, మా ఇంటికి వస్తారు అధికారులను అన్నారు, మీరు ఏదేదో చెప్తా ఉన్నారు. కానీ మా ఇంటికి ఎవరు వస్తలేరు, ఎవరు చూడట్లేదు. మరి రుణమాఫీ ఎట్లా అవుతుంది అని కూడా అందరూ ఇక్కడ వాళ్ళు సెల్ఫీలు దిగిర్రు. ఇది ఆదిలాబాద్లో జరిగిన ఘటన. సెల్ఫీలు దిగి రైతులు ఎవరైతే ఉన్నారో సెల్ఫీలు దిగి వాళ్ళ యొక్క ఫోన్లతో సెల్ఫీలు దిగి మరి మాకు రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. స్వయంగా రైతులే చెప్తా ఉన్నారు ఇక్కడ రుణమాఫీ కాలేదని. ఇక్కడ మీరు విఫలం అయిపోతా ఉన్నారు. 100 రోజుల్లో మేనిఫెస్టోలో ఏమని పెట్టారు? 100 రోజుల్లో రుణమాఫీ చేస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తాము, ఎవరైతే రుణాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దబాబా పోయి తెచ్చుకోరని చెప్పారు. ఇంకా రుణాలు ఎవరైతే తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వెళ్ళి తెచ్చుకొని వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే పక్కా, ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. అప్పుడు కూడా కొంతమంది తీసుకోకుండా మరి డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కాబట్టి కొంతమంది పోయి తెచ్చుకున్నారు. కొంతమంది రుణమాఫీ కాలేదంటే మరి ఇప్పుడు చాలా మంది రుణమాఫీ కాలే, 3 దశలు అయిపోయినాయి, మరి ఎందుకు కాలే అని కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళ పత్తి చేనులో మరి ఫోటోలు పాస్బుక్ పట్టుకొని మాకు రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా వాళ్ళ మాటలు విందాం, అసలు ఏంది వాళ్ళు తెలుసుకుందాం, మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మరి ఎందుకోసము వాళ్ళు అనేది నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి తర్వాత వీడియో మంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయలేదు ఏమనగా మాకు 2 లక్షల రుణాలు మార్పు చేస్తామని ఇంతవరకు మార్పు చేయలేదు. మేము కాస్తకారులు అంతా ఇబ్బందిలో ఉన్నాము. షావుకారుల దగ్గర పోతే షావుకారులు వహిస్తలేదు ఏమో బాకీలు. మీరు పోయిన ఎలక్షన్లు 2 లక్షలు మార్పు చేస్తామని వాగ్దానం చేశారు, కానీ ఇంకా ఇప్పటిదాకా చేయలేదు. 2 లక్షల లోపలనే మార్పు చేశారు. ఇంకా 2 లక్షల మీద ఉన్న మేము అంతా రెన్యువల్ చేసుకున్నాము. మీరు వెంటనే 2 లక్షల రుణం మార్పు చేయాలి ఏమని చెప్పారు అంటే వీళ్ళకి 2 లక్షల పైన ఉందంట. ఏదైతే 2 లక్షల పైన ఉన్నదని కట్టుకోండి, మీరు కింద ఉన్న 2 లక్షలు మేము కడతామని చెప్పారు. మరి వాళ్ళు పోయి రిన్వాల్వ్ చేసుకున్నారట, పైన ఉందా అంతా కట్టిరట. మరి కింద ఉన్న రుణమాఫీ అవ్వట్లేదు అని మొత్తుకుంటారు. మరి మొత్తం అని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. చేయని వేళ మేము సెక్రటరీని హైదరాబాద్ వచ్చి అందరూ ఆదిలాబాద్ జిల్లా రైతులము ముక్రాకి గ్రామం రైతులం వచ్చి ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఇంకో బాబాయ్తో మాట్లాడ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు గిట్ట 2 పాస్బుక్లు ఉండి బ్యాంకులో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫ్ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు కానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము, ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకి గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి, వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేళ మాత్రం రాష్ట్రమంతటా ఉన్న రైతులు అందరూ కలిసి మీ సెక్రటరీ కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకారు దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీ
ఇక రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చమని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు రైతులు. ఏదైతే రైతు భరోసా అన్నావు, రైతు భరోసా లేదు, రైతు భరోసా అన్నావు, రైతు భరోసా లేదు, రుణమాఫీ అన్నావు 2 లక్షల పైన ఎవరికి ఉండదో వాళ్ళకి మీరు పైన ఉన్న అమౌంట్ కట్టుకోండి, కింద ఉన్న అమౌంట్ రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఇంతవరకు చేయలేదు. ఈ రోజు రైతులంతా ఏకమైతా ఉన్నారు. గతంలో ఉన్న కేసీఆర్ ఏం చేసిందంటే రైతు బంధు పేరు మీద ఏ ఉన్నా కానీ కొండలకి గుట్టలకి మల్లారెడ్డికి పుల్లారెడ్డికి ఎల్లారెడ్డికి వేసి కొంత ఖజానా నాశనం చేసింది. అది విషయం తెలిసిన ముచ్చట్నే, అది ప్రతి ఒక్కరు తెలిసిందే. 100 ఎకరాలు ఉన్నా కానీ రైతు బంధు చేసిండు. ఆ రైతు బంధు కాదు, మేము ఉన్న వ్యక్తులకి ఎవరైతే సన్నకారు రైతులకి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వేస్తామని చెప్పారు. అది కూడా నెరవేర్చలే మీరు. ఇప్పటికీ ఇంకొక ఏం చెప్తున్నారు రైతు, ఇంకొక 4 వారాలు అయితే మాకు ఈ సీజన్ అయిపోతుంది, వానాకాలం పంట సీజన్ అయిపోతుంది, మరి ఇంకెప్పుడు ఎత్తారు అని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈయన పేరంటానికి పిలిచి పేరంటానికి ఇస్తారాకులు పెట్టిరు, ఇస్తారాకులు పెట్టి అన్నం పెట్టకుండా పెట్టిన అంటూ కనబడతా ఉంది. మరి అన్నం ఎప్పుడు పెడతారో అది వేట్ మొత్తం ఇట్లా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అరే ఇంకెప్పుడు పెడతారు అన్నం, ఇంకెప్పుడు పెడతారు? గతంలో మరి కేసీఆర్ ఉన్న గంటడు వేసుకొని పోయిండు, మరి బిత్త అంతా వేసుకొని పోయినా కానీ మరి ఈయన వచ్చి మొత్తం కడుపు నిండా పెడతా అన్నాడు. మరి ఏడ కనబడతలే అని కూడా ఆగమైతా ఉన్నారు రైతులు. రైతు రుణమాఫీ కాలేదు, రైతు రుణమాఫీలో అవకతవకలైంది, ఇటు రైతు భరోసా ఇయ్యలేదు. ఎప్పుడు ఇస్తామని రైతన్నలు అడుగుతా ఉన్నారు. ఇక దసరాకి ఇస్తా అని చెప్తా ఒక ముచ్చట వచ్చింది. ఇక దసరా వరకు మీకు వేస్తాము, దసరా వరకు మీకు ఇస్తామన్న ముచ్చట వచ్చింది. మరి అది కూడా మాట నిలుపుకోండి. రైతాంగము మరి చైతన్యవంతం అవుతా ఉంది. ఇప్పటికే మీరు కూడా ఎవరికైతే రుణమాఫీ కాలేదో మీరు కూడా సెల్ఫీ వీడియో తీసి మాకు పంపించండి, ఖచ్చితంగా మేము టెలికాస్ట్ చేస్తాం. మా ఛానల్లో నెంబర్ ఉంటుంది. మీకు కూడా రుణమాఫీ కాలేదంటే లేకుంటే మీ సమస్య ఏమున్నా కానీ మా టీఆర్టీవీ ద్వారా చూపించుకోవాలనుకుంటున్న రైతన్నలకి మా నెంబర్ ద్వారా మీరైతే అవి వీడియోలు పంపించండి. ఖచ్చితంగా మీ సమస్యను ఏదైతే మా మీడియా ముఖంగా చూపించే ప్రయత్నం కూడా చేస్తాము. దాంట్లో మీ రుణమాఫీకి సంబంధించి కావచ్చు, లేకుంటే రైతు భరోసా కావచ్చు, లేకుంటే మొన్న జరిగిన ఖమ్మం లాంటి వరద బాధితుల్లో నష్టపోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ మీ వీడియో మాకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తాము. మీ సపోర్ట్, అన్నదాతకి సపోర్ట్ ఖచ్చితంగా టీఆర్టీవీ ఎప్పుడు ఉంటుంది. ప్రజలకి, నిరుపేదలకి ఖచ్చితంగా టీఆర్టీవీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీ బాధలు ఏమైనా ఉంటే షేర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి.